నర్సాపురం పార్లమెంటు వైసీపీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు కుటుంబంపై టీడీపీ కక్ష సాధింపు రాజకీయం చేస్తుందని వైసీపీ ఆరోపిస్తోంది. ఆయన 86 ఏళ్ల తండ్రి రామరాజుపై లైంగిక వేధింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని వైసీపీ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టింది. దానికి ఓ వీడియోను కూడా జత చేసింది. అందులో రామరాజు లేచి నడవలేని స్థితిలో ఉండడం గమనించవచ్చు. అతనిని స్థానిక పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన ఒక ఎఫ్ఐఆర్ కాపీ కూడా మరో ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అసలు విషయం ఏంటంటే, సెప్టెంబర్ 1వ తేదీన ధర్మవరంలో పింఛన్ల పంపిణీ సందర్భంగా మురళీకృష్ణంరాజు నివాసానికి వెళ్లిన మహిళా సంరక్షణ కార్యదర్శి రాధిక తనను 86 ఏళ్ల రామరాజు లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేయగా పోలీసులు కేసులు నమోదు చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇది పూర్తిగా కుట్రపూరితమైన కేసు అని ముదునూరి మురళీకృష్ణంరాజు అన్నారు. ఈ వ్యవహారానికి మూలకర్త ప్రత్తిపాడు ఎంపీడీఓ కుమార్ అని అన్నారు. తన తండ్రికి 86 ఏళ్ల వయసు ఉంటుందని, తను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఆయనకు ఆహారం పెట్టడం, దుస్తులు మార్చడం తామే చేస్తామని అన్నారు. ఇలాంటి వయసులో ఆయనపై ఇలా మోసపూరితమైన కేసులు పెట్టడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్, ఎస్పీలు ఈ కేసును నిష్పక్షపాతంగా విచారించి ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏదేమైనప్పటికీ వైసీపీ చేసిన పోస్టుతో ఇప్పుడు ప్రత్తిపాడులో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య హీట్ పెరిగింది. త్వరలోనే కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే గతంలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన ముదునూరి మురళీకృష్ణంరాజు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఎన్నికల అనంతరం అక్టోబర్లో ఆయన వైసీపీలో చేరారు.